ఉదాహరణ 7. పక్క పటంలో ట్రయాంగిల్ ఏబీసీలో డిఈలు వరుసగా ఏబి ఏసీల మీద బిందువులు మరియు డిఈ ప్యారలల్ బీసీ. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు 30 మరి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 40 అయినా ఎక్స్ వై జెడ్ విలువలను కనుగొనండి అని ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు రేఖలు సమాంతరాలు అని ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా బాణపు గుర్తు ఇచ్చారంటే అవి సమాంతరాలు అని అర్థం. ఈ విధంగా వీటిని పొడిగించామనుకోండి ఫ్రెండ్స్, మరి ఇవి సమాంతర రేఖలు అయితే దీన్ని తిర్రెక్ రేఖ అని అనుకుందాం. ఓకే మరి ఇప్పుడు చూసినట్లయితే ఈ జెడ్ ఈ వైని ఏమంటాం సదృశ కోణాలు అని అంటాం కదా. సో సదృశ కోణాలు సమానమని మనం ఇదివరకే తిర్రెక్ రేఖ గురించి చర్చించాం కదా. సో యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ వై. అలాగే మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రేఖ గీసామనుకోండి. సో దీన్ని కూడా తిర్రెక్ రేఖ అని అంటాం కదా. సో తిర్రెక్ రేఖలో యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 30 అంటే ఇవి కూడా సదృశ కోణాలు లేదా అనురూప కోణాలు అవుతాయి కదా. అంటే ఒకటి అంతరంగా ఒకటి బాహ్యంగా ఉంటే మరి యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఎంత వచ్చింది ఫ్రెండ్స్ 30. ఓకే సో యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఇక్కడ 30 ఉంది కాబట్టి సో అనురూప కోణాలు సమానం కాబట్టి ఇక్కడ ఎక్స్ 30 వచ్చింది. మరి ఈ ట్రయాంగిల్ ఏఎఫ్డిలో యాంగిల్ ఏ 40 డిగ్రీస్ అలాగే ఇక్కడ ఎక్స్ 30 డిగ్రీస్ మరి జెడ్ తెలీదు. సో 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు సో 40 + 30 అంటే 70 ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 180. సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 180 - 70 సో 110. ఓకే సో జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 110 అయితే మరి వై ఈజ్ ఈక్వల్స్ టు కూడా 110 అవుతుంది. సో యాంగిల్ వై ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 110 యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 30. ఓకే సో అదే ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఓకే చూడండి ఫ్రెండ్స్, యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 30 అలాగే యాంగిల్ వై ఈజ్ ఈక్వల్స్ టు 110 యాంగిల్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు కూడా 110. నెక్స్ట్ అభ్యాసం 3. ఫస్ట్ క్వశ్చన్, కింది త్రిభుజాలలో ఎక్స్ విలువలను కనుగొనండి అని ఇచ్చారు. సో 50, 60 ఎక్స్ ఇచ్చారు. సో రెండింటిని యాడ్ చేద్దాం 110 అవుతుంది. సో 180లో నుంచి తీసేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 70. సో యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 70. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఆర్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అని ఇచ్చారు. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది కదా. ఈ విధంగా సింబల్ ఇచ్చారంటే సో 90 + 30 అంటే 120. సో టోటల్ అంతర కోణాల మొత్తం 180 కదా. సో 180 - 120 చేసామంటే యాంగిల్ ఎక్స్ వాల్యూ వస్తుంది. సో యాంగిల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 - 120 అంటే 60 డిగ్రీస్. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ కూడా రెండింటిని యాడ్ చేద్దాం. అంటే 140 + ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 - 140 అంటే 40 డిగ్రీస్. ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కింది పటాలలో XY విలువలను కనుగొనండి అని ఇచ్చారు. మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, ఒక త్రిభుజంలోని బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానమని. సో ఇక్కడ బాహ్య కోణం 120 డిగ్రీస్ ఉంది, అందులో అంతరాభిముఖ కోణాలు అంటే ఈ 120 కోణానికి ఎదురుగా ఉన్న కోణాలు ఎక్స్ మరి 50. మరి ఈ రెండు కోణాల మొత్తం ఎంత అవుతుంది 120 అవుతుంది. సో 50 + ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 120 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 120 - 50 అంటే 70. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 70. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇది సరళ రేఖగా భావించినట్లయితే మరి ఇందులో 120 అనేది ఇటువైపు ఉన్న కోణం, మరి ఇటువైపు ఇంకా ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ 60 ఉంటుందని అర్థం. సో అలా అయినా చెప్పవచ్చు. లేదా త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత ఫ్రెండ్స్ 180 డిగ్రీస్ కదా. మరి మనకు ఎక్స్ ఎంత వచ్చింది 70 వచ్చింది. మరి ఇక్కడ వై కనుగొనాలంటే ఈ రెండింటిని యాడ్ చేసి 180లో నుంచి తీసేయాలి కదా. సో రెండింటిని యాడ్ చేస్తే 20. సో రెండింటిని యాడ్ చేసి 180 నుంచి తీసేసామంటే ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 60. సరళ కోణం ద్వారా ఫైండ్ అవుట్ చేసిన కోణం మరి త్రిభుజంలో 3 కోణాల మొత్తం ద్వారా ఫైండ్ అవుట్ చేసిన కోణం కూడా ఇక్కడ 60నే వచ్చింది. ఓకే సో మరి ఎక్స్ వచ్చేసి 70. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ శీర్షాభిముఖ కోణాలు సమానం కదా ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 80 డిగ్రీస్. మరి 3 కోణాల మొత్తం త్రిభుజంలో 180 డిగ్రీస్ కదా. మరి ఈ రెండింటిని యాడ్ చేసి 180 నుంచి తీసేస్తే వై వాల్యూ వస్తుంది. అంటే వై ఎంత కోణమో తెలుస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈజ్ ఈక్వల్స్ టు 180 - సో 50 + 80 అంటే 130. సో y ఈజ్ ఈక్వల్స్ టు 180 - 130 అంటే 50. సో y ఈజ్ ఈక్వల్స్ టు 50. సో మరి మనం దీన్ని సరి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాగంటే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ అంటే ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 80 ఉంది. సో ఈ రెండు యాడ్ చేస్తే 100 మరి +80 అంటే 180 అవుతుంది. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే
అంతర కోణాలు ఇచ్చారు. మరి ఇక్కడ ఎక్స్ బాహ్య కోణం కనుగొనండి అని ఇచ్చారు. సో అంతరాభిముఖ కోణాల మొత్తం బాహ్య కోణం ఎక్స్కి సరిపోతుంది కదా, సో ఎక్స్కి సమానం అవుతుంది కదా. సో 50 + 60 అంటే 110. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 110 బాహ్య కోణం. మరి ఇది సరళ రేఖగా భావిస్తే ఇది 110 ఉన్నట్లయితే మరి మిగిలిన కోణం ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? ఇంకా 70 డిగ్రీస్ ఉంటుంది. సో సరళ కోణం అంటే 180 డిగ్రీస్ కదా. సో ఈ 180 డిగ్రీస్ నుంచి ఈ 110 తీసేసామంటే మనకు 70 డిగ్రీస్ వై వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏబిసి ఇచ్చారు. మరి ఇక్కడ కూడా శీర్షాభిముఖ కోణాలు సమానం కదా. సో ఇక్కడ 60, మరి ఇక్కడ ఎక్స్ ఉంది. సో ఎక్స్ ప్లేస్లో 60 ఉంచుతాం. మరి వైని కనుగొనాలంటే 180 మైనస్ ఈ రెండింటిని యాడ్ చేసి తీసేస్తాం అంటే -90. అంటే ఇప్పుడు 90 అంటే 90 డిగ్రీస్. సో y ఈజ్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. సో మనం సరి చూసుకున్నట్లయితే ఇది 90 + 60 అంటే 150, 150 + 30 అంటే 180. సో మనం ఈ విధంగా సరి చూసుకోవాలి. సో y ఈజ్ ఈక్వల్స్ టు 90, అలాగే x ఈజ్ ఈక్వల్స్ టు 60. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ శీర్షాభిముఖ కోణాలు సమానం అంటే ఇక్కడ 90, మరి ఇక్కడ ఎక్స్ అని ఇచ్చారు. సో ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే సో 3 కోణాల మొత్తం 180 కదా. సో x + 90 ఈజ్ ఈక్వల్స్ టు 180. సో 2x + 90 ఈజ్ ఈక్వల్స్ టు 180. సో 2x ఈజ్ ఈక్వల్స్ టు 90 ఇటువైపు వస్తే మైనస్ చేస్తుంది కదా. 180 - 90 అంటే 90. సో 2తో క్యాన్సిలేషన్ చేస్తే 2 1 2 45. సో x ఈజ్ ఈక్వల్స్ టు 45 అంటే ఇక్కడ 45, ఇక్కడ కూడా 45. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఫిగర్ చూసినట్లయితే ఇక్కడ శీర్షాభిముఖ కోణాలు మాత్రమే ఇచ్చారు. సో ఇటువైపు ఎక్స్ ఉందంటే ఇటువైపు కూడా ఎక్సే ఉంటుంది. మరి ఇటువైపు ఎక్స్ ఉందంటే ఇక్కడ కూడా ఎక్సే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ ఉందంటే ఇక్కడ కూడా ఎక్సే ఉంటుంది. సో త్రిభుజంలోని 3 కోణాలు కూడా ఎక్స్ అయ్యాయి. మరి x + x ఈజ్ ఈక్వల్స్ టు 180 అని రాస్తాం. మరి 3x అంటే ఈ 3xని యాడ్ చేస్తే 3x, మరి 180, అలాగే 3 1 సో 360. సో x ఈజ్ ఈక్వల్స్ టు 60. సో 3 కోణాలు ఒక్కొక్కటి 60 60 60 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. త్రిభుజాల 2 కోణాల కొలతలు కింద ఇచ్చారు. మరి 3వ కోణం కొలత కనుగొనండి అని ఇచ్చారు. సో ఈ రెండింటిని యాడ్ చేసి 180లో మైనస్ చేస్తే మనకు 3వ కోణం ఈజీగా వచ్చేస్తుంది కదా. సో 38 + 102 అంటే 140. సో 180 - 140. సో 3వ కోణం ఈజ్ ఈక్వల్స్ టు 180 - 140 అంటే 40 3వ కోణం. నెక్స్ట్ ఇక్కడ కూడా సో 180 - 116 + 30 అంటే 146. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 34. ఓకే, సో 3వ కోణం వచ్చేసి 34. సేమ్ ఇక్కడ కూడా అలాగే చేస్తాం. సో 180 - ఇక్కడ 40 + 80 అంటే టోటల్ 120. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 60 అంటే 3వ కోణం వచ్చేసి 60. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక లంబకోణ త్రిభుజంలో ఒక అల్పకోణం 30 డిగ్రీలు అయిన రెండవ అల్పకోణం ఎంత? సో ఒక లంబకోణం అని ఇచ్చారు కాబట్టి 90, ఒక అల్పకోణం 30, ఇంకొక అల్పకోణం తెలీదు. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు x అనుకుందాం, ఈజ్ ఈక్వల్స్ టు 180. సో 120 + x ఈజ్ ఈక్వల్స్ టు 180. సో x ఈజ్ ఈక్వల్స్ టు 180 - 120 అంటే 60. సో అల్పకోణం ఎంత? 60. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, కింది వాక్యాలు సత్యమో అసత్యమో రాయండి. ఒక త్రిభుజం 2 లంబ కోణాలను కలిగి ఉండవచ్చు అని ఇచ్చారు. సో మనం ఇదివరకే ప్రీవియస్ క్లాస్లో కూడా చూసాం కదా. సో ఒక త్రిభుజం 2 లంబ కోణాలని కలిగి ఉన్నట్లయితే టోటల్ ఇక్కడ ఈ 2 కోణాలే 180 డిగ్రీస్ ఉంటాయి. మరి ఇంకా మిగిలిన 3వ కోణం ఎంత ఉండాలి? అసలు 0 కోణం అనేదే ఉండదు. సో 0 కోణం అంటే అక్కడ కోణం లేదు అని అర్థం. కాబట్టి 2 కోణాలు లంబ కోణాలు అయితే అక్కడ త్రిభుజం ఏర్పడదు. ఓకే, కాబట్టి ఇది అసత్యం. నెక్స్ట్ ఒక త్రిభుజం 2 అల్పకోణాలను కలిగి ఉండవచ్చు అని ఇచ్చారు. సో ఒక త్రిభుజం 2 అల్పకోణాలను కలిగి ఉండవచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, ఒక త్రిభుజం 3 అల్పకోణాలని కూడా కలిగి ఉండవచ్చు. సో మనం ఇదివరకే చూసాం కదా 60 60 60. సో ఈ 3 కోణాలు అల్పకోణాలే. ఓకే, సో 2 కోణాలు అల్పకోణాలైనా అయి ఉండవచ్చు. ఓకే, లేదా ఒక కోణం లంబకోణం అయి ఉండి 2 కోణాలు అల్పకోణాలే కూడా అయి ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఒక త్రిభుజం 2 అధిక కోణాలను కలిగి ఉండవచ్చు అని ఇచ్చారు. సో అధిక కోణం అంటే ఎంత ఫ్రెండ్స్? 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉండే కోణం అధిక కోణం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 91 డిగ్రీస్ తీసుకుందాం, ఇది ఒక అధిక కోణం. మరి ఇంకొక అధిక కోణం తీసుకుందాం. మనం ఇదివరకే చూసాం కదా 2 లంబ కోణాలకే త్రిభుజంలో ప్లేస్ లేకుంటే 2 అధిక కోణాలు వచ్చి ఏం చేస్తాయి ఫ్రెండ్స్? అసలు త్రిభుజం ఏర్పడదు కదా. సో 2 అధిక కోణాలు కలిగి ఉండదు ఒక త్రిభుజం. ఓకే, సో ఫాల్స్ ఇది కూడా. ఒక త్రిభుజంలోని ప్రతి కోణం
60 డిగ్రీల కంటే తక్కువ ఉండవచ్చు అని ఇచ్చారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 60 డిగ్రీల కంటే ప్రతి కోణం తక్కువ అని ఇచ్చారు. సో 59, 59, 59 మూడింటిని 59 తీసుకుందాం. మరి మూడింటిని యాడ్ చేద్దాం. సో 27, 177 అనేది మూడింటిని యాడ్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్. మనకు రావాల్సింది ఏంటి? ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ రావాలి. కానీ మనం ఇక్కడ 177 వచ్చింది. మనం తీసుకున్న కోణాలకు 177 మాత్రమే వచ్చింది. అంటే 60 డిగ్రీస్ కంటే తక్కువ అయితే, సో 3 కోణాలు 60 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే ఆ కోణాలతో త్రిభుజం ఏర్పడదు అనేది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ మనం. సో ఇది కూడా అసత్యం చివరగా. ఓకే నెక్స్ట్ 6th క్వశ్చన్. ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:2:3 అయినా ఆ కోణాలను కనుగొనము అని ఇచ్చారు. సో మనం ఇదివరకే చూసాం కదా ఉదాహరణలు ఏ విధంగా చేయాలో. సో 1 × x అంటే 1x, 2x, 3x = 180 డిగ్రీస్. మూడింటిని యాడ్ చేస్తే ఓకే. సో ఇక్కడ 1 + 2 3, 3 + 3 6x = 180. సో 6 3s. సో x = 30. సో x = 30 అంటే ఒక కోణం అంటే x 30. నెక్స్ట్ 2x అంటే 2 × 30 అంటే 60. మరి మూడవ కోణం 3 × 30 అంటే 90. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో మరి ఈ 30, 60, 90లను యాడ్ చేస్తే 180 రావాలి. ఓకే. నెక్స్ట్ 7th క్వశ్చన్. పక్క పటంలో DE ప్యారలల్ BC యాంగిల్ A = 30, యాంగిల్ B = 50 అయిన XYZ విలువలను కనుగొనము అని ఇచ్చారు. సో ఇక్కడ 7th క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ సమాంతర రేఖలు ఏవి ఫ్రెండ్స్? ఇక్కడ DE అలాగే BCలు రెండు సమాంతర రేఖలు. మరి ఇక్కడ తిర్యక్ రేఖ అని ఈ BDని తిర్యక్ రేఖ అనుకుంటే, సో ఇక్కడ సదృశ కోణాలు లేదా అనురూప కోణాలు ఏమవుతాయి? సో యాంగిల్ Y అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 50 అవుతుంది. సో యాంగిల్ Y సమానం అవుతాయి కదా సదృశ కోణాలు లేదా అనురూప కోణాలు. కాబట్టి Y = 50. ఓకే. సో ఇక్కడ Y = 50 అయితే మరి ట్రయాంగిల్ D ఇక్కడ EA. సో ట్రయాంగిల్ DEA టోటల్ ట్రయాంగిల్ యొక్క కోణాల మొత్తం 180 కదా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ సో y వచ్చింది 50 + 30. ఓకే. సో ఇప్పుడు xని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 50 + 30 యాడ్ చేసి ఇటువైపు తీసేస్తే ఇటువైపుకు తీసుకొస్తే మైనస్ అవుతుంది కదా. సో 80, 180 - 80 అంటే 100. సో x = 100. సో x = 100. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మరి ఈ రెండు భుజాలు సమాంతరాలని చెప్పుకున్నాం కదా. మరి ఇప్పుడు ECలను తిర్యక్ రేఖగా తీసుకుందాం. మరి అలా తీసుకున్నట్లయితే యాంగిల్ Z = యాంగిల్ X కదా. సో యాంగిల్ X ఎంత వచ్చింది? 100 డిగ్రీస్. మరి యాంగిల్ Z కూడా ఎంత వస్తుంది? 100 డిగ్రీస్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు Z = 100. నెక్స్ట్ 8th క్వశ్చన్. పటంలో యాంగిల్ ABD = 3 × యాంగిల్ DAB మరియు యాంగిల్ CDB = 96 డిగ్రీస్ అయిన యాంగిల్ ABDలను కనుగొనండి అని ఇచ్చారు. సో యాంగిల్ ABD ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చారు. చూసినట్లయితే ఇక్కడ యాంగిల్ ABD = 3 యాంగిల్ DAB. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ యాంగిల్ ABD. సో మిడిల్ లెటర్ వచ్చేసి B కదా. సో B దగ్గర యాంగిల్ ఉంటుంది. సో యాంగిల్ ABD X అనుకుందాం. మరి యాంగిల్ DAB అంటే ఏ దగ్గర మిడిల్లో ఏ ఉంది కాబట్టి ఏ దగ్గర కోణం ఉంటుంది. సో యాంగిల్ ABD = 3 యాంగిల్ DAB అంటే సో ఇక్కడ x అనుకుంటే ఇక్కడ 3x అవుతుంది అప్పుడు. ఓకే. మరి నెక్స్ట్ ఇక్కడ 96 డిగ్రీస్. ఇది చూసినట్లయితే సరళ రేఖ కదా ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఇంకొక కోణం ఎంత ఉంటుంది? సో 180 - 96 చేస్తే ఇటువైపు యాంగిల్ D ఎంత ఉంటుందో తెలుస్తుంది. 4. ఓకే. సో యాంగిల్ D లేదా యాంగిల్ ADB వచ్చేసి 84. మరి టోటల్ యాడ్ చేసి ఇక్కడ x 3xని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే. అలాగే ఇక్కడ యాంగిల్ ABD అంటే ఏంటి ఫ్రెండ్స్? ABD మిడిల్లో B ఉంది కాబట్టి సో ABD అంటే ఇక్కడున్న కోణం అంటే x ఎంతో ఫైండ్ అవుట్ చేయండి అని ఇచ్చారు. సో ఇక్కడ x + 3x + 84 = 180 కదా. మరి ఈ 180 సో ఈ xని రెండింటిని యాడ్ చేద్దాం. 4x + 84 = 180. సో 4x = 180 - 84 96. ఓకే. నెక్స్ట్ 4 1 4 2
4 4 జా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 24. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? సో యాంగిల్ ఏబిడి అంటే యాంగిల్ ఏబిడి ఇటువైపు ఎంత వస్తుంది? ఎంత వచ్చింది అంటే 24. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 24. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 24, మరి ఇక్కడ 3x కదా. సో యాంగిల్ ఏ ఎంత ఉంటుంది? 3 × 24 72. సో మరి ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసుకుందాం. ఈ ట్రయాంగిల్ అంటే ఏబిడి ట్రయాంగిల్లో టోటల్ 3 కోణాల మొత్తం 180 అవుతుందో లేదో. సో ఇక్కడ 24 మరి 72, అలాగే యాంగిల్ డి 84. ఓకే, అన్నీ యాడ్ చేద్దాం. సో 180 వచ్చింది కదా. సో ఈ విధంగా మనం రిజల్ట్ని సరి చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్ చూసినట్లయితే ట్రయాంగిల్ పీక్యూఆర్లో యాంగిల్ పీ ఈజ్ ఈక్వల్స్ టు 2 యాంగిల్ క్యూ మరియు 2 యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 యాంగిల్ క్యూ అయిన ట్రయాంగిల్ పీక్యూఆర్లోని కోణాలను కనుగొనండి అని ఇచ్చారు. సో ఒక ట్రయాంగిల్ని గీసి చూద్దాం. ఓకే, గీసినట్లయితే సో పీక్యూఆర్ ఇందులో యాంగిల్ పీ ఈజ్ ఈక్వల్స్ టు 2 యాంగిల్ క్యూ. సో పీని ఎక్స్ అనుకుందాం. ఓకే, మరి క్యూ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? సో ఈ 2ని ఇటువైపు పంపించేస్తే బై చేస్తుంది కదా. సో యాంగిల్ పీ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ. సో యాంగిల్ పీని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ బై 2 అవుతుంది యాంగిల్ క్యూ. ఓకే, సో ఎక్స్ బై 2. నెక్స్ట్ యాంగిల్ ఆర్. యాంగిల్ ఆర్ ఎంత అవుతుంది అంటే ఫ్రెండ్స్ ఇక్కడ 2 యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3 యాంగిల్ క్యూ అని ఇచ్చారు. సో మనకు కావాల్సింది యాంగిల్ ఆర్ కాబట్టి ఈ 2ని ఇటువైపు పంపించేద్దాం. సో యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 ఇంటూ యాంగిల్ క్యూ. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3/2 ఇంటూ యాంగిల్ క్యూ ఎంత ఉంది ఫ్రెండ్స్? ఎక్స్ బై 2. ఓకే, సో యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సో 2 × 2 4, 3 × x 3x. సో 3x బై 4, 3x బై 4. సో ఈ విధంగా కన్ఫ్యూజన్ లేకుండా ఏ కోణాలు ఎంత ఉన్నాయో రాసుకుని ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో మరి ఇప్పుడు చూసినట్లయితే ఈ టోటల్ 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ కదా. మరి 180 డిగ్రీస్కి ఈక్వల్ చేద్దాం. సో 3x బై 4 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 180. ఓకే, సో ఇక్కడ 4 ఉంది, 2 ఉంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఏం లేదంటే 1 ఉంది అనుకోండి. 1కి 2కి కసాగు ఎంత ఫ్రెండ్స్? సో 4 కదా. సో ఎందుకంటే ఇవన్నీ కూడా 4ని నిశేషంగా భాగిస్తాయి. అంటే ఇందులో పెద్ద సంఖ్య అనేది కసాగు అవుతుంది, అంటే బై 4 చేస్తాం. సో 4/4 అంటే 1. సో 1 × 3x 3xే. మరి 4/1 అంటే 4 అవుతుంది. సో 4 × x 4x. నెక్స్ట్ 4/2 అంటే 2. సో 2 × x 2x ఈజ్ ఈక్వల్స్ టు 180. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ అన్ని ఎక్స్ని యాడ్ చేద్దాం. సో 3x + 4x + 2x అంటే ఓకే, సో 9x/4 ఈజ్ ఈక్వల్స్ టు 180. సో డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేస్తే 9 1 జా 9 20 జా. ఓకే, నెక్స్ట్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది కదా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20 × 4. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 80. సో x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఫ్రెండ్స్? 80. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఆర్ 3 × 80/4, 4 1 జా 4 2 జా. సో 3 × 20 అంటే 60. సో యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 60. నెక్స్ట్ ఇక్కడ x 80 వచ్చింది కదా. 80/2 అంటే 40. సో యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 40. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు 80 వచ్చింది కదా. సో x ఈజ్ ఈక్వల్స్ టు 80 అంటే యాంగిల్ p ఈజ్ ఈక్వల్స్ టు 80. సో 80 40 60 అన్నిటిని యాడ్ చేస్తే 180 రావాలి. ఓకే, వచ్చింది కదా. నెక్స్ట్ సో ఇక్కడ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 60, యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్స్ టు 40, యాంగిల్ పీ ఈజ్ ఈక్వల్స్ టు 80. ఓకే, సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి 1:4:5 అయినా ఆ కోణాలను కనుగొనము అని ఇచ్చారు. సో ఈజీగా చేయాలంటే వీటన్నిటిని x అనుకుంటాం. 10x అవుతుంది కదా, వీటన్నిటిని యాడ్ చేస్తే సో 10x ఈజ్ ఈక్వల్స్ టు 180. సో x ఈజ్ ఈక్వల్స్ టు 18. సో వీటన్నిటిని 18తో మల్టిప్లై చేస్తే మనకు కోణాలు వచ్చేస్తాయి. సో ఇక్కడ 1 నిష్పత్తిలో ఉన్న కోణం 18, 4 నిష్పత్తిలో అంటే 18 × 4 2. నెక్స్ట్ 18 × 5 90. సో మరి వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు 180 వస్తుందంటే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 11th క్వశ్చన్. ఒక లంబకోణ త్రిభుజంలో 2 అల్పకోణాలు 2:3 నిష్పత్తిలో కలవు అయినా ఆ 2 అల్పకోణాలను కనుగొనండి అని ఇచ్చారు. సో లంబకోణం అంటే 90 డిగ్రీస్, మిగిలిన 2 కోణాల మొత్తం 5x. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 180. సో 5x ఈజ్ ఈక్వల్స్ టు 90, ఇటువైపు వెళ్తే -90. ఓకే, సో 5 1 జా. సో x ఈజ్ ఈక్వల్స్ టు 18. ఓకే, 18 అయితే 2 × 18 అంటే 36.
మరి 3 ఇంటూ 18 అంటే 54. ఓకే, సో మరి 90, 36, 54 అన్నీ యాడ్ చేస్తే 180 వస్తాయంటే వస్తుంది. సో టోటల్ 3 కోణాల మొత్తం 180. సో ఇక్కడ 2 నిష్పత్తిలో ఉన్న కోణం 36, 3 నిష్పత్తిలో ఉన్న కోణం 54. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్. పక్క పటంలో ట్రయాంగిల్ PQRలో Q వద్ద లంబ కోణం కలదు. ML ప్యారలల్ RQ మరియు యాంగిల్ LMR = 130 అయిన యాంగిల్ MPL, LP అండ్ యాంగిల్ QRPలను కనుగొనండి అని ఇచ్చారు. అట్లయితే ఇక్కడ యాంగిల్ M ఇచ్చారు, ఇక్కడ 90 degrees అని ఇచ్చారు, సమాంతర రేఖలను ఇచ్చారు. మరి దీన్ని తిర్యగ్రేఖ అంటే ఇక్కడ LQ తిర్యగ్రేఖ అయితే సదృశ కోణాలు సమానం కదా, అంటే ఇక్కడ ఉన్న కోణమే ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ ఎన్ని డిగ్రీస్ ఉంటుంది ఫ్రెండ్స్? 90. ఓకే, నెక్స్ట్ ఇటువైపు దీన్ని తిర్యగ్రేఖగా తీసుకున్నట్లయితే సో సదృశ కోణాలంటే ఇక్కడ ఏ కోణం ఉంటుందో ఇక్కడ కూడా అదే కోణం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 130 ఉంది. సో ఇది ఒక సరళ రేఖ కదా, ఇలా సరళ రేఖ తీసుకున్నట్టయితే టోటల్ ఇక్కడ 180 ఉంటుంది కదా. సో 180లో ఒక వైపు 130 ఉంటే మిగిలిన కోణం ఎంత ఉంటుంది? 180 మైనస్ 130 చేస్తే ఎంత కోణం ఉంటుందో తెలుస్తుంది, అంటే 50. సో 50 degrees ఉంటుంది, ఇక్కడ 50 degrees ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మరి ఇక్కడ ఏ కోణం ఉందో ఇక్కడ కూడా అదే కోణమే ఉంటుంది, అంటే 50. ఓకే, సో ఇంకా మనకు నెక్స్ట్ రానిది ఇక్కడ L వద్ద, ఇక్కడ P. మరి ఇక్కడ ట్రయాంగిల్ MPL 3 కోణాల మొత్తం 180 కదా. సో 50 + 90 + సో ఇక్కడ ఎంతో తెలీదు, యాంగిల్ P = 180. సో 50 + 90 140. సో యాంగిల్ P = 180 మైనస్ 140 అంటే 40. సో యాంగిల్ P = 40. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఏ కోణాలను కనుగొన్నాం? అన్నింటినీ ఫైండ్ అవుట్ చేసాం కదా. మరి ఇక్కడ అన్నింటికి ఆన్సర్ ఇచ్చేద్దాం. సో యాంగిల్ MPL, సో P మిడిల్లో ఉంది కాబట్టి MPL అంటే ఈ ట్రయాంగిల్. సో ఇక్కడ MPL వచ్చేసి 40. యాంగిల్ LMP, సో LMP, సో యాంగిల్ LMP అంటే మిడిల్లో ఉన్న కోణం అంటే లెటర్ M కాబట్టి 50. యాంగిల్ LMP. నెక్స్ట్ యాంగిల్ QRP, సో QRP. సో టోటల్ ట్రయాంగిల్లో QRP చూసినట్లయితే R వద్ద కోణం ఎంత ఉంది? 50. ఓకే, సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ 13th క్వశ్చన్. ABCD ఈ పటంలో యాంగిల్ 1 + యాంగిల్ 2 + యాంగిల్ 3 + యాంగిల్ 4 + యాంగిల్ 5 విలువలను కనుగొనండి అని ఇచ్చారు. సో సూచన: పటం అంతరంలో ఏదైనా ఒక బిందువు Pను గుర్తించి అన్ని శీర్షాలకు కలపండి అని ఇచ్చారు. సో ఇక్కడ మిడిల్లో ఒక బిందువు గుర్తించామంటే అన్ని శీర్షాలను ఇలా కలిపామంటే సో అన్నీ కూడా సమబాహు త్రిభుజాలు ఏర్పడతాయి ఫ్రెండ్స్. ఓకే, ఈ పంచభుజాలు అన్నీ సమానంగా ఉన్నట్టే ఉన్నాయి కదా, కాబట్టి ఇది ఈ విధంగా మనం రేఖలను గీసిన శీర్షాలకు ఈ విధంగా మనం రేఖలను గీస్తే సమబాహు త్రిభుజాలు ఏర్పడతాయి. అంటే ఇక్కడ ఎంత కోణం ఉంటుంది ఫ్రెండ్స్? 180, ఇక్కడ 180, ఇక్కడ 180, అలాగే ఇక్కడ 180, ఇక్కడ కూడా 180. సో అన్నీ ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? 5 ఉన్నాయి కదా. సో 5ని యాడ్ చేస్తే 570. సో టోటల్ యాడ్ చేసామంటే 570. సో ఇక్కడ మిడిల్లో 360 ఉంటుంది కదా, దాన్ని తీసేస్తే 210 అనేది ఆన్సర్. త్రిభుజం బాహ్య కోణం అని ఇచ్చారు. సో మనం ఇదివరకే డిస్కస్ చేసాం కదా, బాహ్య త్రిభుజంలో ఏదైనా ఒక బాహ్య కోణం యొక్క విలువ అంతరాభిముఖ కోణాలకు సమానం అని. సో మరి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యాంగిల్ A, యాంగిల్ Bని కత్తిరించి ఈ విధంగా ఇక్కడ ఉంచామనుకోండి. సో అవి ఇక్కడ ఉన్న యాంగిల్కి సమానంగా సరిపోతాయని ఇక్కడ కృత్యం ఇచ్చారు. ఓకే, సో ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. సో ఇక్కడ భుజాన్ని పొడిగించారు కదా ఇలా CDని. సో CD వద్ద ఇక్కడ ACD వద్ద ఏర్పడిన కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానమని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇవి చేయండి అని ఇచ్చారు. ట్రయాంగిల్ ABCని గీసి C వద్ద యాంగిల్ ACD బాహ్య కోణంను ఏర్పరచము. కోణమాని సహాయంతో ACD AB కోణాలను కొలవండి అని ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ బాహ్య కోణాలు అంతరాభిముఖ కోణాలకు సమానం అవుతాయా లేదా అని ఈ విధంగా కృత్యంలాగా ఇచ్చారు ఫ్రెండ్స్ పిల్లలకు. నెక్స్ట్ ఒక త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి
సమానం అని తార్కికంగా కింది విధంగా నిరూపించవచ్చు అని ఇక్కడ సామాన్య వివరణ, దత్తాంశం, సారాంశం, నిర్మాణం, నిరూపణ. సో ఏదైనా ఒక విషయాన్ని నిరూపించేటప్పుడు ఈ విధంగా సామాన్య వివరణ, మరి ఇచ్చిన సమాచారాన్ని దత్తాంశం అంటాం. సో సారాంశం మనం ఏ దాన్ని ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని సారాంశం అంటాం. నిర్మాణం, సో మనం ఇక్కడ ఏదైనా గీసి తద్వారా కనుగొంటున్నామా అనే దాన్ని ఇక్కడ నిర్మాణం కింద ఇస్తాం. నిరూపణ అంటే ఉపపత్తి, ఏనైతే నిరూపించాలనుకుంటున్నామో దానికి తాలూకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. సో అదే ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 అంటే యాంగిల్ x ప్లస్ యాంగిల్ y. ఓకే, అంతరాభిముఖ కోణాలు ఇవి. సో అంతరాభిముఖ కోణాలు ఇవి. సో ఈ అంతరాభిముఖ కోణాలు అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈక్వల్స్ టు యాంగిల్ x ప్లస్ యాంగిల్ y. కాబట్టి ఇక్కడ త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఓకే, దీన్ని త్రిభుజం యొక్క బాహ్య కోణ ధర్మం అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇవి చేయండి అని ఇచ్చారు. కింది పటాల నకలు గీయండి. ప్రతి సందర్భంలో బాహ్య కోణం దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అవుతుందేమో సరి చూడండి అని ఇచ్చారు. సో ఖచ్చితంగా సమానం అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఉదాహరణ 8. పక్క పటంలో XY విలువలను కనుగొనండి అని ఇచ్చారు. 5 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 135 కదా. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే 65 ఇటువైపుకు తీసుకొచ్చేస్తాం. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 70. మరి 3 కోణాల మొత్తం 180 కదా. సో 65, 70 మరి y ఈజ్ ఈక్వల్స్ టు 180. మరి ఈ రెండింటిని యాడ్ చేసామంటే 135, ఇక్కడ నుంచి తీసేసామంటే 45. సో y ఈజ్ ఈక్వల్స్ టు 45. సో అదే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఉదాహరణ 9. ఒక త్రిభుజంలో ఒక బాహ్య కోణం 120 డిగ్రీలు, దాని అంతరాభిముఖ కోణాలు 1:5 నిష్పత్తిలో ఉన్న త్రిభుజంలో కోణాలను కనుగొనము అని ఇచ్చారు. సో 1:5 అంటే 1x ప్లస్ 5x ఈజ్ ఈక్వల్స్ టు అంతరాభిముఖ కోణాల మొత్తం 120 డిగ్రీస్. ఓకే, సో 6x ఈజ్ ఈక్వల్స్ టు 120. సో x ఈజ్ ఈక్వల్స్ టు 20. ఓకే, సో మనకు నెక్స్ట్ ఇక్కడ ఏ వాల్యూ అంటే 5 ఇంటూ x అంటే 5 ఇంటూ 20 అంటే 100. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 20, ఇక్కడ 100. మరి ఇక్కడ ఎంత ఉంటుంది? సో సరళ రేఖ కాబట్టి ఇది 180 మైనస్ 120 అంటే సో మరి ఇప్పుడు యాడ్ చేస్తే అన్నీ కూడా 180 డిగ్రీస్ అవుతుంది కదా. సో అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఉదాహరణ 10. పక్క పటంలో యాంగిల్ SRP, యాంగిల్ STP, యాంగిల్ RTS, యాంగిల్ PRQ లను కనుగొనండి అని ఇచ్చారు. సో ఇక్కడ గమనించినట్లయితే SRP, సో S ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ RP. సో SRP ఈ మూడింటి మధ్య కోణం. సో మిడిల్ అక్షరం R కాబట్టి కోణం ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ STP. సో మిడిల్లో T ఉంది కాబట్టి సో మిగిలిన అక్షరాలు STP. సో అంటే ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది కోణం. ఓకే, సో ఇది ఫస్ట్ కోణం, ఇది సెకండ్ కోణం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి RTS. సో RTS. సో మిడిల్లో ఉండే అక్షరం T. మరి ఇక్కడ చూసినట్లయితే T అనే కోణం ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? సో ఈ త్రిభుజం లోపట ఉంటుంది. అంటే RSని గమనించాలి. సో ఎక్కడున్నాయి అవి? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఈ మిడిల్లో ఈ రెండింటికి మిడిల్లో ఉన్న కోణం ఇక్కడ ఉంటుంది. ఓకే, సో దీన్ని గుర్తించాలి. దీన్ని 3గా తీసుకుంటాం. నెక్స్ట్ PRQ. సో ఇక్కడ PRQ. ఓకే, వీటి మధ్య కోణం ఇది. సో దీన్ని 4గా తీసుకుందాం. మరి వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. ఇక్కడ PRQలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ కదా. సో ఇక్కడ 50, 35 ఉంది. మరి యాడ్ చేసి కోణాన్ని కనుగొందాం. సో ప్లస్ యాంగిల్ PRQ అంటే 4th కోణం దట్ ఈజ్ ఈక్వల్స్ టు 180. 3 కోణాల మొత్తం 180 కాబట్టి వీటన్నిటిని యాడ్ చేస్తే మనకు 180 వస్తుంది. కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు 180కి సమానం చేసుకుందాం. సో 85 ప్లస్ యాంగిల్ 4 ఇక్కడ మనం అనుకున్నాం కదా దట్ ఈజ్ ఈక్వల్స్ టు 180. మరి యాంగిల్ 4. సో ఇక్కడ యాంగిల్ PRQని యాంగిల్ 4 అనుకున్నాం, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సో 180 మైనస్ 85. ఓకే ఫ్రెండ్స్, మరి యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 85 అంటే 95. ఓకే, సో మరి యాంగిల్ 4 లేదా యాంగిల్ PRQ వచ్చేసి 95. ఓకే, సో PRQ వచ్చేసి 95. మనం ఎలా సరి చూసుకోవాలి అంటే ఇక్కడ 50 ఉంది కదా, ఈ 50, ఈ 35, అలాగే మనకు వచ్చిన యాంగిల్ 4 ఎంత? 95. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 180 రావాలి. ఓకే, సో వచ్చింది కదా. సో ఇప్పుడు మనం కనుగొన్నది కరెక్టే అని ప్రూవ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ యాంగిల్ PRQ అంటే యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 95. ఓకే, 95 డిగ్రీస్. మరి ఇది సరళ రేఖ కదా, ఇటువైపు 95 ఉందంటే మరి ఇటువైపు ఎంత ఉంటుంది? యాంగిల్ 1 ఉంటుంది ఫ్రెండ్స్. సో సరళ కోణం వచ్చేసి 180 డిగ్రీస్. ఇక్కడ 95 ప్లస్ 1 ఈ రెండింటిని యాడ్ చేస్తే సరళ కోణం వస్తుంది కదా.
ఓకే, సరళ కోణం వస్తుంది కాబట్టి యాంగిల్ 1 ప్లస్ 95. మరి యాంగిల్ 1ని కనుగొనాలంటే ఈ 95ని ఇటువైపు పంపిస్తాం. అప్పుడు యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 95 అంటే 85. ఓకే, సో ఇక్కడ యాంగిల్ 1 వచ్చేసి 85. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ 2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఇక్కడ 85 ఉంది చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ 85, ఇక్కడ 45 ఉంది. మరి ఇవి రెండు కూడా యాంగిల్ 2 యొక్క అభిముఖ కోణాలు కదా, అభిముఖ కోణాలు కదా. సో యాంగిల్ 2కి ఇక్కడ వచ్చిన 85 అలాగే ఇక్కడున్న 45 అంతరాభిముఖ కోణాలు అవుతాయి కాబట్టి యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 85. సో ఈ 85 ఈ 45 అనేవి యాంగిల్ 2కి అంతరాభిముఖ కోణాలు. సో అంతరాభిముఖ కోణాల మొత్తమే ఈ బాహ్య కోణం అవుతుంది. సో యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 85 ప్లస్ 45. సో 85 ప్లస్ 45 అంటే 130. సో యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 130. సో మనం అన్నీ ఫైండ్ అవుట్ చేసామా అంటే ఇంకా ఒకటి ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ యాంగిల్ 3ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ కదా. సో ఈ త్రిభుజంలో 3 కోణాల మొత్తం అయినా తీసుకోవచ్చు, లేదా ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక సరళ కోణం కదా. ఈ సరళ కోణంలో ఒక కోణం 130 అయితే ఇంకా మిగిలిన కోణం అంటే యాంగిల్ 3 ఎంత ఉంటుంది ఫ్రెండ్స్. సో 180 మైనస్ 130 చేస్తే యాంగిల్ 3 అనేది వస్తుంది. ఓకే, సో యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 50. ఓకే, మరి వాటినే ఇక్కడ రాద్దాం. సో ఎస్ఆర్పి 1 ఫస్ట్ కోణం ఆర్పి ఎంత ఫ్రెండ్స్ 85. నెక్స్ట్ ఎస్టీపి అంటే 130. నెక్స్ట్ ఆర్టీఎస్ ఆర్ ఇక్కడ టీఎస్ అంటే మిడిల్లో కోణం యాంగిల్ 3. సో యాంగిల్ 3 ఎంత వచ్చింది ఫ్రెండ్స్ లాస్ట్లో ఫైండ్ అవుట్ చేసాం కదా 50. ఓకే, సో ఇప్పుడు అన్నీ వచ్చేసినట్లే 95, 50, 130, 85. ఓకే, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. సో అవే ఇక్కడ ఇచ్చారు చూడండి. సో యాంగిల్ పీటీఎస్ అన్న ఎస్పీటీ అన్న కూడా రెండు ఒకటే. సో యాంగిల్ పీటీఎస్ అన్న ఎస్పీటీ అయినా రెండు ఒకటే. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 130. నెక్స్ట్ ఇక్కడ ఆర్టీఎస్ మనం ఇదివరకే చూసాం కదా చివరగా. సో ఆర్టీఎస్ అంటే యాంగిల్ 3 ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆర్టీఎస్ 50. ఓకే, నెక్స్ట్ మనకు 130. సో ఎస్పీటీ అన్న పీటీఎస్ అన్న రెండు ఒకటే. సో 130 వచ్చింది. నెక్స్ట్ పిఆర్ఎస్ సో ఎస్ఆర్పి అన్న పిఆర్ఎస్ అన్న రెండు ఒకటే 85. ఓకే, సో లెక్కలో కూడా అదే వచ్చింది. నెక్స్ట్ ఆర్టీఎస్ సో ఆర్టీఎస్ మనకి ఇక్కడ వచ్చింది కదా అదే. నెక్స్ట్ లాస్ట్ పిఆర్క్యూ 95 వచ్చింది కదా. సో అదే ఇక్కడ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఉదాహరణ 11 పటంలో చూపబడిన ట్రయాంగిల్ ఏబీసీ యొక్క బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీస్ అని చూపుము అని ఇచ్చారు. సో ఇక్కడ బాహ్య కోణాల మొత్తం 360 డిగ్రీస్ అని చూపించారు చూడండి ఫ్రెండ్స్. యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 5 ఇక్కడ చూడండి సరళ కోణం కదా 180. అలాగే ఇక్కడ కూడా 24 సరళ కోణం, 16 సరళ కోణం. ఇవన్నీ కూడా చూడండి యాడ్ చేశారు. యాడ్ చేస్తే 540 అయింది కదా. కానీ యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6 అంటే త్రిభుజంలోని అంతర కోణాలు మొత్తం 180. ఓకే, సో ఇక్కడ అన్నీ యాడ్ చేసి మరి ఇక్కడ త్రిభుజంలోని అంతర కోణాలను సపరేట్ చేసి వాటి బదులు 180 అని రాశారంటే మిగిలినవి ఏవి మిగులుతాయి? సో ఇక్కడ బాహ్య కోణాలు అన్నీ మిగులుతాయి. సో యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6. నెక్స్ట్ బాహ్య కోణాలు సో యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3 అవి మిగిలాయి కదా. సో 4, 5, 6 త్రిభుజంలోని అంతర కోణాలకు బదులు 180 వేసేసారు. త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం 180 వేసేసాం, మిగిలిన కోణాలు అలాగే ఉంచేసాం. సో యాంగిల్ 1, 2, 3 అనేవి బాహ్య కోణాల మొత్తం అవుతుంది కదా. సో 180ని ఇటువైపు తీసుకువెళ్తే 150 మైనస్ 180. సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 360. అంటే ఇక్కడ యాంగిల్ 1, 2, 3లు బాహ్య కోణాల మొత్తం అని మనకు తెలిసిందే. నెక్స్ట్ ఇక్కడ ఉదాహరణ 12 కింది పటాలలో x మరియు y విలువలను కనుగొనండి అని ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే ఒక కోణం ఇచ్చారు 120 అని. సో ఇది సరళ రేఖ అనుకుంటే ఈ సరళ రేఖ మీద కోణం 180 డిగ్రీస్ కదా. అందులో ఒకటి 120 ఉంది, మరి ఇటువైపు ఉన్నది ఇంకెంత ఉంటుంది ఫ్రెండ్స్? 180 మైనస్ 120 చేస్తే మనకు ఇటువైపు ఉన్న కోణం వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 60. సో y ఈజ్ ఈక్వల్స్ టు 60 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది చూడండి ఫ్రెండ్స్. మనకు తెలిసిన విషయం ఏంటంటే త్రిభుజంలోని అంతరాభిముఖ కోణాలు బాహ్య కోణానికి సమానం. సో ఇక్కడ బాహ్య కోణం 120, అంతరాభిముఖ కోణాలు 50x. సో 50 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 120. సో x ఈజ్ ఈక్వల్స్ టు 120 మైనస్ 50. సో x ఈజ్ ఈక్వల్స్ టు 70, y ఈజ్ ఈక్వల్స్ టు 60. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్.
x ఈజ్ ఈక్వల్స్ టు 70, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు 60. ఓకే, నెక్స్ట్ రెండవ పటంలో చూసినట్లయితే xy విలువను ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. సో ఇక్కడ శీర్షాభిముఖ కోణాలు సమానం కదా, ఇక్కడ 92 ఉంటాయి, ఇక్కడ కూడా 92 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇవి సమాన భుజాలు అని ఇచ్చారు. సో ఈ విధంగా సమాన భుజాలు గల భూమి యొక్క కోణాలు సమానం. సో సమాన కోణాలు అవుతాయి కాబట్టి ఇక్కడ x ఉంటే ఇక్కడ కూడా x ఉంటుంది. సో ఇప్పుడు అంతర కోణాల మొత్తం ఎంత ఫ్రెండ్స్? 180 కదా. సో 92 ప్లస్ x ఈజ్ ఈక్వల్స్ టు 180. సో 92 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 180. ఓకే, సో 92 అనేది రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తే 2x ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 92 అంటే 2 4s అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 44. సో ఇక్కడ ఎంత కోణం ఉంటుంది ఫ్రెండ్స్? 44, ఇక్కడ 44. మనం ఇప్పుడు సరి చూసుకుందాం. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 కదా. సో 92, 44, 44 యాడ్ చేస్తే ఎంత రావాలి? 180 రావాలి. ఓకే, యాడ్ చేసామంటే 10, నెక్స్ట్ 18. సో టోటల్ 180 వచ్చింది కదా. ఈ విధంగా సరి చూసుకోవాలి. మరి ఇక్కడ వైని ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం? సో ఒక త్రిభుజంలోని అంతరాభిముఖ కోణాలకు బాహ్య కోణం సమానం అని అన్నాం కదా. సో మరి ఇక్కడ అంతరాభిముఖ కోణాలు ఏవి? ఇక్కడ x, అలాగే 92 అనేవి వైకు, మరి ఇక్కడ 92x రెండింటిని యాడ్ చేస్తే మనకు y వాల్యూ వస్తుంది. ఎందుకంటే త్రిభుజంలోని అంతరాభిముఖ కోణాల మొత్తం బాహ్య కోణానికి సమానం. సో బాహ్య కోణం y కాబట్టి సో y ఈజ్ ఈక్వల్స్ టు 44 ప్లస్ 92. ఓకే, y ఈజ్ ఈక్వల్స్ టు 136. సో ఇక్కడ చూసినట్లయితే మరి చూసారా, అయితే మనకు అవే రూల్స్ మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, సమాన భుజాలకు ఎదురుగా గల కోణాలు సమానమని. సో ఇదే కాదు ఫ్రెండ్స్, ఇంకొకటి గుర్తుంచుకోవాలి, సమాన కోణాలకు మధ్య ఉండే భుజాలు కూడా సమానం అవుతాయి. ఓకే, సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. ఓకే, సో రెండు కూడా 44, 44, నెక్స్ట్ మరొకటి 136, y ఈజ్ ఈక్వల్స్ టు 136 వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఉదాహరణ 13. పక్క పటంలో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ విలువను కనుగొనుము అని ఇచ్చారు. సో పటంలో చూపిన విధంగా కోణాలను గుర్తించుము అని ఇచ్చారు. సో కోణాలని గుర్తించినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే యాంగిల్ 3, 5, 2, 1, 4. సో ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి ఫ్రెండ్స్? చూడండి, 3, 5, 1, 2, 4. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మనం ఈ కోణాలను అన్నింటినీ కూడా 1, 2, 3, 4, 5 అని గుర్తిస్తాం. నెక్స్ట్ ఆ విధంగా గుర్తించిన తర్వాత 6, 7 అని ఇక్కడ గుర్తించాం చూడండి ఫ్రెండ్స్, మిగిలినవి ఒక త్రిభుజంలో. మరి ఇక్కడ చూసినట్లయితే ఈ త్రిభుజం ఇలా చూసినట్లయితే సో ఇది యాంగిల్ 6 బాహ్య కోణం, ఇవి అంతరాభిముఖ కోణాలు కదా. సో ఈ 6కి 5, 2 అంతరాభిముఖ కోణాలు అవుతాయి. సో యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 2 కదా. సో అదే ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. అలాగే మరొక త్రిభుజం యాంగిల్ ఏజీడి. సో ఏజీడి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే యాంగిల్ 7 అంటే ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఇక్కడ ఉంది ఏజీడి, ఇక్కడ ఏజీడి. సో ఇక్కడ బాహ్య కోణం 7, మరి 7, 1, 4కి సమానం కదా. సో అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఇలా ఏవైనా రెండు భుజాల యొక్క బాహ్య కోణాలు అంతరాభిముఖ కోణాలకి ఈ విధంగా సమానం చేసుకుని సో ఇందులో ప్రతిక్షేపించేస్తాం ఫ్రెండ్స్. అంటే 6 ప్లేస్లో ఈ 5 ప్లస్ 2, మరి 7 ప్లేస్లో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 4ని ప్రతిక్షేపించామనుకోండి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 180. సో మనం చేసిందల్లా ఈ 6 ప్లేస్లో ఈ యాంగిల్ 5ని యాంగిల్ 2ని ఉంచాం, అలాగే 7 ప్లేస్లో యాంగిల్ 1ని యాంగిల్ 4ని ఉంచాం. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 180. మరి ఇక్కడ యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 180 కదా. సో ఇప్పుడు టోటల్ అన్నీ వచ్చేసినట్టే కదా. సో అన్ని కోణాల మొత్తం 180 డిగ్రీస్ అని చెప్తాం. నెక్స్ట్ అభ్యాసం 4. యాంగిల్ ఏబిసి యొక్క అంతర బాహ్య కోణాలను పేర్కొనండి అని ఇచ్చారు. సో అంతర కోణాలు ఇక్కడ ఉంటాయి, మరి బాహ్య కోణాలు ఇక్కడ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మరి అంతర కోణాలని ఏ విధంగా రాస్తాం? సో యాంగిల్ బిఏవై. ఓకే, ఇక్కడ ఉన్న కోణం యాంగిల్ బిఏవై లేదా వైఏబి అని కూడా రివర్స్ చేసి చెప్పవచ్చు. నెక్స్ట్ దీన్ని వచ్చేసి యాంగిల్ ఏసిబి. ఓకే, సో మిడిల్లో ఉన్న అక్షరం మిడిల్లోనే రావాలి. సరే, కోణాన్ని సూచించే అక్షరం మిడిల్లోనే రావాలి. సో ఇది అంతరంగా ఉంది కాబట్టి ఏకి బికి మిడిల్లో ఏసిబి అని చెప్తాం. మరి జెడ్ని ఎలా సూచిస్తాం అంటే సో యాంగిల్, సో ఇక్కడ ఉన్న కోణం కూడా సీనే కాబట్టి సీని మిడిల్లో ఉంచుతాం. సో జెడ్సిఏ లేదా ఏసిజెడ్ అని అయినా సూచించవచ్చు. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఎలా సూచిస్తాం? మరి ఇక్కడ జెడ్ అనే రేఖ కదా ఇది, మరి ఇది ఎక్స్ అనే రేఖ, మరి ఇక్కడ ఉన్న కోణం బిఏ కదా. సో ఈ బి కోణాన్ని కూడా మనం మిడిల్లో ఉంచి రాస్తాం. ఓకే,
సో XBZ ఓకే, లేదా ZBX అని కూడా అనవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో ఉన్న కోణం, లోపట ఉన్న కోణం, సో బాహ్య కోణాన్ని రాసాం. మరి లోపట ఉన్న కోణం యాంగిల్ ABC. సో B అనేది మిడిల్లోనే ఉంచాలి. ఓకే, సో B అనే కోణం మిడిల్లోనే ఉంచాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ A వద్ద ఉండే కోణం ఏంటి అంటే, సో ఇక్కడ అంతర కోణం కాబట్టి యాంగిల్ BAC లేదా CAB అంటే ఏ మిడిల్లో ఉండేట్టు రాయాలి. సో ఈ విధంగా రాస్తాం. సో అంతర కోణాలు ఏవేవి అవుతాయి ఫ్రెండ్స్? సో అంతర కోణాలు వచ్చేసి యాంగిల్ BAC. ఓకే, నెక్స్ట్ యాంగిల్ ACB. ఇవి అంతర కోణాలు. మరి బాహ్య కోణాలు వచ్చేసి యాంగిల్ BAY, యాంగిల్ ACZ లేదా ZAC, యాంగిల్ XBZ. ఓకే, సో వీటిని బాహ్య కోణాలని అంటాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే పక్క పటంలో ట్రయాంగిల్ ABCలో యాంగిల్ ACD విలువలు కనుగొనము అని ఇచ్చారు. సో యాంగిల్ AC మిడిల్లో ఉంది కదా, సో ACD అంటే ఇక్కడున్న కోణం అని అర్థం. ఓకే, సో అంతరాభిముఖ కోణాలకు సమానం కదా ఇక్కడున్న కోణం. సో అంటే 66, 45ని యాడ్ చేస్తే మనకు ఆ కోణం ఈజీగా వస్తుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 111. ఓకే, 111 డిగ్రీలు అని చెప్తాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, XY కోణాల విలువలను కనుగొనము అని ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే 65 అనేది సరళ కోణంలో ఒక భాగం, అంటే ఇటువైపు ఉన్న భాగం 65. మరి ఇటువైపు ఉన్న భాగం రావాలంటే 180 - 65 చేస్తే X కోణం వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 150 డిగ్రీస్. నెక్స్ట్ Y మనకు తెలియదు కదా, సో ఇక్కడ 65 ఈజ్ ఈక్వల్స్ టు Y + 30. సో అంతరాభిముఖ కోణాలకు సమానం కదా 65. సో ఈ 30ని ఇటువైపు పంపిస్తే Y ఈజ్ ఈక్వల్స్ టు 65 - 30. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 35. X ఈజ్ ఈక్వల్స్ టు 150. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, కింది పటాలలో XYలను కనుగొనము అని ఇచ్చారు. సో ఇక్కడ బాహ్య కోణం 107, మరి అంతరాభిముఖ కోణాలు X 57 ఉన్నాయి. మరి X + 57 ఈజ్ ఈక్వల్స్ టు 107 కదా. సో X ఈజ్ ఈక్వల్స్ టు 107 - 57. సో 0.5 అంటే 50. సో X ఈజ్ ఈక్వల్స్ టు 50. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ కదా, అంటే 40 + 107 ప్లస్ X ఈజ్ ఈక్వల్స్ టు 180. సో రెండింటిని యాడ్, సో X ఈజ్ ఈక్వల్స్ టు 33. నెక్స్ట్ ఇక్కడ కోణం సరళ కోణం కదా, సో 33 + 65ను యాడ్ చేసి 180 నుంచి తీసేస్తే Y వాల్యూ వస్తుంది. సో Y ఈజ్ ఈక్వల్స్ టు 82. పటంలో యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్స్ టు 3 యాంగిల్ DBA అయిన యాంగిల్ CDB, యాంగిల్ DBC మరియు యాంగిల్ ABCలను కనుగొనము అని ఇచ్చారు. ఇక్కడ త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 కదా, సో X 3X, X + 3X + 104 ఈజ్ ఈక్వల్స్ టు 180 కదా. సో 4X + 104 ఈజ్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో 4X ఈజ్ ఈక్వల్స్ టు 76. సో 4 1 జా 4 1 జా 4 9 జా, సో X ఈజ్ ఈక్వల్స్ టు 19. సో X ఈజ్ ఈక్వల్స్ టు 19. మరి ఇక్కడ 3X ఉంది కదా, 3 × 19 అంటే 57. సో 3X అంటే 57, ఇక్కడ 19. ఓకే, సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనం 57, 19ని ఫైండ్ అవుట్ చేసాం. మరి ఇక్కడ ఎంత కోణం ఉంటుంది ఫ్రెండ్స్? సో చూసినట్లయితే 104 ప్లస్ ఒక సరళ రేఖ మీద కోణం 180 డిగ్రీస్ కదా, మనం ఇదివరకే చెప్పుకున్నాం. మరి అందులో ఒక కోణం 104 అయితే మిగిలిన కోణం ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? 180 - 104 చేస్తే ఆ మిగిలిన కోణం వస్తుంది. సో దట్ ఈజ్ ఓకే, ఇక్కడ 76 ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది? సో త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ కదా, లేదంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 104 ఉంది అంటే బాహ్య కోణం 104 అంటే ఇక్కడ ఉన్న కోణం ఎంతో తెలియదు. సో దీన్నే మనం యాంగిల్ DBC అంటాం. మరి ఈ యాంగిల్ DBCని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే బాహ్య కోణం 104 ఉంది. సో బాహ్య కోణం అంతరాభిముఖ కోణాలకు సమానం యాంగిల్ DBC + 65. ఓకే, ఈ 65 ఇటువైపు పంపిస్తే యాంగిల్ DBC ఈజీగా వచ్చేసింది కదా. సో 104 - 65 యాంగిల్ DBC 39. ఓకే, మరి ఇక్కడ ఎలా ఈ కోణాలన్నీ కరెక్టే అని ఎలా చెప్తాం? సో మనం త్రిభుజంలోని 3 కోణాలు యాడ్ చేసినప్పుడు 180 రావాలి కదా. సో వీటిని యాడ్ చేసి చూద్దాం, ఇవి కరెక్టో కాదో అప్పుడు తెలిసిపోతుంది. 65, 76, 39. ఓకే,
సో ఇప్పుడు చూసినట్లయితే 180 సో వచ్చింది కదా. సో మనం దీన్ని ఇప్పుడు పేర్లు ఇచ్చి రాసామంటే సో యాంగిల్ డిబిసి, సో యాంగిల్ డిబిసి 39 డిగ్రీస్, యాంగిల్ ఏబిసి అంటే ఏబిసి అంటే ఈ టోటల్ యాడ్ చేస్తే వస్తుంది కదా. సో ఎక్స్ ఎంత 19 మరి 39 రెండింటిని యాడ్ చేసామంటే 58. సో యాంగిల్ ఏబిసి 58, యాంగిల్ డిబిసి 39, యాంగిల్ సిడిబి సో సిడిబి సో డి ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది. సో 76. ఓకే, సో 76, 39, 58 అనేది ఆన్సర్గా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 6th క్వశ్చన్ కింది పటాలలో XY విలువలను కనుగొనుము అని ఇచ్చారు. సో 70XY సో రెండు భుజాలు సమానమైతే వాటి మధ్య కోణాలు సమానం కదా. సో ఇక్కడ x = y అవుతుంది కదా. సో త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ కదా. సో ఇక్కడ y = x అవుతుంది కాబట్టి y ప్లేస్లో కూడా xని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు x + x అంటే 2x + 70 = 180. సో 2x ఈ 70ని ఇటువైపు పంపిస్తే మైనస్ చేస్తుంది. అప్పుడు 180 - 170 అంటే 110. సో 2 1 జా 2 5 జా 2 5 జా సో x = 55. సో ఇక్కడ x 55 అంటే ఇక్కడ y కూడా 55 ఎందుకంటే ఆ రెండు సమానం కాబట్టి. మరి ఎలా సరి చూసుకుంటాం ఈ కోణాలు కరెక్టా కాదా అని ఎలా తెలుసుకుంటామంటే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 కదా. మరి అవన్నీ యాడ్ చేస్తే 180 రావాలి. సో వచ్చింది కదా. నెక్స్ట్ పటం చూసినట్లయితే x y సో త్రిభుజంలో మనం ఇదివరకే చెప్పుకున్నాం సమాన కోణాలు అవుతాయి, రెండు సమాన భుజాల దగ్గర ఉండే కోణాలు సమాన కోణాలు అని. సో y = 50 ఇక్కడ సమాన భుజాలు కాబట్టి. సో y = 50 అయితే x ఎంత అవుతుంది. సో x = y + 50 కదా. సో ఇవి అంతరాభిముఖ కోణాలు. x అనేది బాహ్య కోణం. ఓకే, బాహ్య కోణం అంతరాభిముఖ కోణాలకి సమానం కదా. సో y ఎంత వచ్చింది 50 వచ్చింది. సో x = 50 + 50 అంటే 100. సో x = 100, y = 50. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే 30 మరి ఇక్కడ y ఎంత ఉంటుంది 30 ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే శీర్షాభిముఖ కోణాలు సమానమని ఇదివరకే చూసాం కదా. మరి ఇక్కడ 30 ఉంటే ఈ సమాన భుజాలకు ఉండే ఈ కోణం సమానం కదా. సో ఇక్కడ ఈ కోణం సమానం కదా. ఈ విధంగా సమాన భుజాలకు మధ్యలో ఉండే కోణాలు కాబట్టి ఇక్కడ y = 30 అయితే ఇక్కడ కూడా 30 ఉంటుంది. మరి త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 కదా. సో ఇక్కడ చూసినట్లయితే 30 + 30 + x = 180. ఓకే x సో y = 30 వచ్చింది. ఇక్కడ ఉన్న కోణం 30 అని వచ్చింది. మరి 60 + x = 180. సో x = 180 - 60 సో x = 120. ఓకే, ఇక్కడ 120. ఓకే, నెక్స్ట్ పటం చూసినట్లయితే ఇది సరళ రేఖ కదా. సరళ రేఖ మీద కోణం 180 కదా. సో అందులో ఒక కోణం 110 ఉంది. మరి మిగిలిన కోణం ఎంత ఉంటుంది. సో 180 - 110 చేస్తే ఇక్కడ ఉన్న కోణం తెలుస్తుంది. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 70. ఓకే, మరి అక్కడ ఉన్న కోణం 70 అయితే ఇక్కడ 70 ఉంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు భుజాలు సమానం అని ఇచ్చారు కదా. మరి ఈ సమాన భుజానికి మధ్య ఉన్న కోణాలు సమానం కదా. సో ఇక్కడ 70 ఉంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది 70 ఉంటుంది. ఓకే, మరి త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 70 అంటే 70 + 70 + x = 180. ఓకే, సో 70 + 70 140. x = 180 - 140 సో x = 40. సో y = 70, x = 40. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పటం చూసినట్లయితే ఇది సరళ రేఖ కదా. మరి ఒక కోణం 30 ఉంది. మరి ఇంకొక కోణం ఎంత ఉంటుంది. సో 180 = 30 + y అవుతుంది కదా. సరళ రేఖ మీద కోణం అంటే ఈ రెండింటిని కలిపి మరి ఇక్కడ వైని ఫైండ్ అవుట్ చేయాలంటే 30ని లెఫ్ట్ సైడ్కి తీసుకువెళ్తాం. సో 180 - 30 అంటే 150 దట్ ఈజ్ ఈక్వల్స్ టు y. సో y = 150. సో ఇక్కడ ఈ కోణం చూసినట్లయితే 90 డిగ్రీస్ లాగా ఉంది కదా. సో పర్పెండికులర్గా కాబట్టి ఇక్కడ 90. మరి x ఎంత ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ 150 ఉంది. అంతరాభిముఖ కోణాలకు సమానం కదా ఈ బాహ్య కోణం. సో అంతరాభిముఖ కోణాలు అంటే x 90ని యాడ్ చేస్తే మనకు 150 వస్తుంది. సో x + 90 = 150. ఓకే, సో x = 150 - 90 అంటే 60. సో x = 60. మరి ఇప్పుడు సరి చూసుకుందాం. ఇక్కడ 30, 90, 60ని యాడ్ చేస్తే మనకు త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 కదా. సో అంతా రావాలి. ఓకే, సో వచ్చింది కదా. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో x = 60, నెక్స్ట్ ఇక్కడ 90, y = 150. ఓకే, నెక్స్ట్ ఇక్కడ శీర్షాభిముఖ కోణాలు సమానం కదా. ఇక్కడ కూడా 80 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ
అంతరంగా ఉండే కోణం సమానం అవుతుంది, ఇక్కడ ఉన్న కోణం సమానం అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ సమాన గుర్తులు ఇచ్చారు కాబట్టి. సో సమాన భుజాలకు మధ్య ఉండే కోణం సమానం కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ కూడా ఎక్సే ఉంటుంది. సో ఎక్స్ ప్లస్ సో ఇక్కడ శీర్షాభిముఖ కోణంగా వచ్చినది 80. దట్ ఈజ్ ఈక్వల్స్ టు త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180. సో 2x + 80 ఈజ్ ఈక్వల్స్ టు 180. ఓకే, సో 2x ఈజ్ ఈక్వల్స్ టు 180 - 80 అంటే 100. సో 2 1 = 2 5 = సో x ఈజ్ ఈక్వల్స్ టు 50. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? x ఈజ్ ఈక్వల్స్ టు 50. సో ఇటువైపు కూడా 50, ఇక్కడ 80. మరి త్రిభుజం అంతరాభిముఖ కోణాల మొత్తం బాహ్య కోణం కదా త్రిభుజంలో. మరి అంతరాభిముఖ కోణాలు ఏవి? 80 50. సో బాహ్య కోణం y + 50, బాహ్య కోణం y వస్తుంది యాడ్ చేసామంటే. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు 120. ఓకే, సో y ఈజ్ ఈక్వల్స్ టు 120, x ఈజ్ ఈక్వల్స్ టు 50. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఒక త్రిభుజంలో బాహ్య కోణం 125 degrees మరియు దీని అంతరాభిముఖ కోణాలు 2:3 నిష్పత్తిలో ఉన్న త్రిభుజంలోని కోణాలను కనుగొనుము అని ఇచ్చారు. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2x + 3x ఈజ్ ఈక్వల్స్ టు 125. ఓకే, ఇవి xx అని అయినా అనుకోవచ్చు, నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి. లేదా టోటల్ భాగాలను యాడ్ చేసి ఒక్కొక్క భాగాన్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో 2/2 ఈ భాగాలను యాడ్ చేస్తే 2 + 3 అంటే 5. సో 2/5 ఇంటూ సో 125లో ఎంత అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 5 1 = 5, 2 = 10, 5 5 = సో 25 × 2 అంటే 50. ఓకే, సో ఒక భాగం అంటే ఇక్కడ 2x ఉంది కదా, అది 50. అంతరాభిముఖ కోణంలో ఒక కోణం 50, మరొక కోణం 3/5 × 125 చేస్తే వస్తుంది. ఓకే, సో 5 1 = 5 5 2 = 5 5 = సో 3 × 25 అంటే 75. సో 3x ఈజ్ ఈక్వల్స్ టు 75. ఇలా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదా మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా ఎక్స్లు ఉపయోగించి చేయడం. సో 2x + 3x అంటే 5x, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 125. సో x ఈజ్ ఈక్వల్స్ టు 5 1 = 5 2 = 10, 5 5 = సో x ఈజ్ ఈక్వల్స్ టు 10 అయితే 2x ఎంత అవుతుంది? 50, 3x ఎంత అవుతుంది? 75. ఈ విధంగా అయినా మనకు అవే ఆన్సర్సే వస్తాయి. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్. ట్రయాంగిల్ PQRలో బాహ్య కోణం PRS ఈజ్ ఈక్వల్స్ టు 105 మరియు యాంగిల్ Q ఈజ్ ఈక్వల్స్ టు 70 degrees అయిన యాంగిల్ P విలువ కనుగొనము. యాంగిల్ PRS ఈజ్ గ్రేటర్ దెన్ యాంగిల్ P అవుతుందా అని ఇచ్చారు. ఈ విధంగా PQRని తీసుకున్నట్లయితే సో యాంగిల్ PRS అంటే బాహ్య కోణం వస్తుంది ఫ్రెండ్స్. సో బాహ్య కోణం 105 degrees. నెక్స్ట్ యాంగిల్ Q ఈజ్ ఈక్వల్స్ టు 70 అని ఇచ్చారు. సో ఇక్కడ 70 ఉంటుంది యాంగిల్ Q. మరి యాంగిల్ Pని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో యాంగిల్ P అంటే ఇది కదా, మరి ఇక్కడ చూసినట్లయితే యాంగిల్ Q ఉంది కాబట్టి యాంగిల్ Pని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే బాహ్య కోణం ఇచ్చారు కాబట్టి. సో 105 ఈజ్ ఈక్వల్స్ టు 70 ప్లస్ యాంగిల్ P కదా. సో యాంగిల్ P ఈజ్ ఈక్వల్స్ టు 105 - 70. ఓకే, సో యాంగిల్ P ఈజ్ ఈక్వల్స్ టు 35. ఓకే, మరి 35 అనేది PRS. సో PRS అంటే 105. సో 105 కంటే చిన్నదే కదా, సో యాంగిల్ P. సో 35 అనేది, కాబట్టి యాంగిల్ PRS గ్రేటర్ దెన్ యాంగిల్ P అవుతుంది. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. ఒక త్రిభుజంలో బాహ్య కోణం 130 degrees మరియు దీని అంతరాభిముఖ కోణాలలో ఒక దాని విలువ 60 degrees అయిన రెండవ కోణం విలువ ఎంత అని ఇచ్చారు. సో త్రిభుజంలో బాహ్య కోణం ఈజ్ ఈక్వల్స్ టు అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం కదా, అందులో ఒకటి ఇచ్చారు, మరొకటి x అనుకుందాం. మరి మరొక కోణం ఈజ్ ఈక్వల్స్ టు 60 ఇటువైపు పంపిస్తే 130 - 60. సో 130 - 60 అంటే రెండవ కోణం వచ్చేసి 70. 10th క్వశ్చన్. ఒక త్రిభుజంలో బాహ్య కోణం 105, అంతరాభిముఖ కోణాలు 2:5 నిష్పత్తిలో ఉన్న త్రిభుజంలోని కోణాలను కనుగొనము అని ఇచ్చారు. సో త్రిభుజంలో ఇక్కడ 2 కోణాలు ఇచ్చారు. సో అంతరాభిముఖ కోణాలు 2 కూడా, అంటే త్రిభుజంలోని కోణాలు అవి. సో మనం 2/7 × 105 చేస్తే ఒక కోణం, నెక్స్ట్ 5/7 × 105 చేస్తే మరొక కోణం వస్తుంది. సో 7 1 = 2 అంటే 30. నెక్స్ట్ సేమ్ 15 × 5 2 కోణాలు వచ్చేసాయి. మరి మూడవ కోణం త్రిభుజంలో ఏది అంటే మనకు తెలియదు కదా. సో త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 కాబట్టి 2 కోణాలు తెలిసాయి. మరి మూడవ కోణాన్ని x అనుకుని ఫైండ్ అవుట్ చేద్దాం. సో 30 + 75 అంటే 105 + x ఈజ్ ఈక్వల్స్ టు 180. సో x ఈజ్ ఈక్వల్స్ టు 180 - 105 అంటే 75. సో త్రిభుజంలోని 3 కోణాలు, ఒకటి 75, మరొకటి కూడా 75, మరొకటి 30. ఓకే, మరి ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకు 180 రావాలి.
ప్లస్ 30 అంటే 180. సో వచ్చింది కదా. సో 3 కోణాలు 75, 75, 30 అని చెప్తాం. నెక్స్ట్ 11th క్వశ్చన్, పటంలో ఎక్స్ మరియు వైలను కనుగొనము అని ఇచ్చారు. ఈ 30, 15 యాడ్ చేస్తే మనకు y వస్తుంది, ఎందుకంటే అంతరాభిముఖ కోణాల మొత్తం బాహ్య కోణం అంటే y అవుతుంది కాబట్టి. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 80, y ఈజ్ ఈక్వల్స్ టు 80. మరి ఇక్కడ రెండు చూసినట్లయితే y 55, రెండింటిని యాడ్ చేస్తే x వస్తుంది, ఎందుకంటే x బాహ్య కోణం, మిగిలినవి అంతరాభిముఖ కోణాలు అంటే 80, 55. సో 80 ప్లస్ 55 ఈజ్ ఈక్వల్స్ టు x. ఓకే, సో x ఈజ్ ఈక్వల్స్ టు 135. సో x ఈజ్ ఈక్వల్స్ టు 135, y ఈజ్ ఈక్వల్స్ టు 80. నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం అని ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. ఏవైనా 3 రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సమృత పటాన్నే త్రిభుజం అంటాం. నెక్స్ట్ భుజాల పొడవుల ఆధారంగా త్రిభుజాలు 3 రకాలు. సో 3 భుజాలు సమానంగా కల త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం, 2 భుజాలు సమానంగా కల త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం, 3 భుజాలు వేరువేరుగా కల త్రిభుజాన్ని విషమబాహు త్రిభుజం అంటాం. మరి కోణాల ఆధారంగా చూసినట్లయితే అన్ని కోణాలు అల్పకోణాలు అయితే అల్పకోణ త్రిభుజం, ఒక కోణం అధిక కోణం అయితే అది అధిక కోణ త్రిభుజం, ఒక కోణం లంబకోణం అయితే అది లంబకోణ త్రిభుజం అని అంటాం. సో 3 భుజాలు 3 కోణాలను కలిపి త్రిభుజం యొక్క 6 అంశాలని అంటాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూసినట్లయితే త్రిభుజ భుజాల పొడవుల మధ్య సంబంధం. ఏవైనా 2 భుజాల పొడవుల మొత్తం 3వ భుజం పొడవు కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏవైనా 2 భుజాల పొడవుల భేదం 3వ భుజం పొడవు కంటే తక్కువగా ఉంటుంది. మరి ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే త్రిభుజంలో ఏదైనా ఒక శీర్షం నుంచి ఎదుటి భుజం మధ్య బిందువుకు గీసిన రేఖ మధ్యగత రేఖ అవుతుంది. త్రిభుజంలో ఇలాంటి మధ్యగత రేఖలు 3 ఉంటాయి. ఓకే, సో మధ్యగత రేఖల మిళిత బిందువునే మనం G అంటాం. దీన్నే గురుత్వ కేంద్రం అని కూడా అంటామని ఇదివరకే చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ త్రిభుజంలో ఏదైనా ఒక శీర్షం నుంచి దాని ఎదుటి భుజానికి గీసిన లంబాన్ని ఎత్తు అని అంటాం. ఇలాంటి ఎత్తులు త్రిభుజంలో 3 నిర్మించవచ్చు. నెక్స్ట్ త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180. త్రిభుజంలో ఏదైనా ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. నెక్స్ట్ ఇక్కడ రేఖాఖండం అంటే మరి కిరణం అంటే సరళ రేఖను ఏ విధంగా సూచిస్తామో ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ సింబల్స్. సో రేఖాఖండానికి ఇలా, మరి కిరణానికి ఇలా, సరళ రేఖకి ఇలా. సో అట్టముక్కలతో తమాషా అని పిల్లలకు ఒక కృత్యం ఇచ్చారు. సో ఈ విధంగా ట్యాన్గ్రామ్ లాగా కత్తిరించి వాటితో విభజించి త్రిభుజాలు ఏర్పడేట్లు అమర్చండి అని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ నిష్పత్తి మరియు ఉపయోగాలు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.